దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన చక్కటి వాక్య సందేశం. కీర్తన గ్రంథము 122వ అధ్యాయము 7వ వచనము. నీ ప్రాకారంలో నెమ్మది కలుగును గాక, నీ నగరులలో క్షేమముండును గాక. ఆమెన్. ఈ గొప్ప వాగ్దానము మనందరి జీవితాల్లో కూడా నెరవేర్చబడును గాక. ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఇస్తున్న గొప్ప వాగ్దానం ఏంటంటే, నీకు నీ యొక్క ప్రాకారం ఎంతవరకు ఉందో, నీ నగరము ఎంతవరకు ఉందో, నువ్వు ఉండేటువంటి ప్రదేశము అనగా నగరం అనగా వాక్యాన్ని బట్టి మనం గమనిస్తే, నీ కుటుంబంలో దేవుడు క్షేమాన్ని నెమ్మదిని కలగజేయును గాక అనే విషయాన్ని దేవుడు తెలియపరుస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ జీవితంలో నెమ్మది లేదని, నీ యొక్క కుటుంబంలో నీ యొక్క పరిస్థితులు, నీ చుట్టూ ఉంటున్న వారి మధ్యలో నీకు నెమ్మది, సంతోషము, సమాధానము, క్షేమము, ఐక్యత లేదని బాధపడుతున్నట్లయితే దేవుడు ఈరోజు ఈ వాగ్దానం ఇస్తున్నాడు. ఈ వాగ్దానం ఎత్తిపెట్టి ప్రార్థన చేయి. నీకు నీ జీవితంలో, నీ కుటుంబంలో నీకు ఎంతవరకు అయితే ప్రాకారం, నీకు సరిహద్దు ఎంతవరకు అయితే ఉందో, ఈ సరిహద్దులలో నా దేవుడు సమాధానాన్ని కలగజేస్తాడు, నీకు నెమ్మది కలగజేస్తాడు. నీకు నెమ్మది, క్షేమమును కలగజేస్తే దేవుడై ఉన్నాడు ఆయన. నువ్వు లోన్లీగా, ఒంటరిగా ఉన్నావని చెప్పి బాధపడుతున్నావేమో, నువ్వు దుఃఖంతో కుమిలి కృషించిపోతున్నావేమో, నాన్న వారు ఎవరు లేరు నా బాధ చెప్పుకోవడానికి, వినడానికి కూడా అనేటువంటి పరిస్థితిలో ఉన్నావేమో, ఒకవేళ నిన్ను బాధ పెట్టేది నీ యొక్క కుటుంబీకులు నేను బాధ పెడుతున్న పరిస్థితుల్లో ఉంటున్నామేమో. దేవుని బిడ్డ, ఈరోజు దేవుడు నీకు తెలియపరుస్తున్న మాట ఏంటంటే, ఇదిగో నేను నీకు క్షేమాన్ని, నెమ్మదిని కలగజేస్తాను. నిజంగా కొన్ని సందర్భాల్లో దేవుడిచ్చే మాట ఎలా ఉంటుందంటే, మన జీవితంలో ఎవ్వరు ఇవ్వలేనటువంటి మాట. చూడండి, మనుషులుగా మనకు ఒక మాట ఇచ్చినా కానీ, మాట చెప్పినా కానీ, ఆ మాట మనకు అది నెరవేర్చబడదో, కానీ దేవుడు చెప్తే మనం తప్పక నెరవేర్చబడుతుంది. నువ్వు నమ్ము, ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుత కార్యం చూస్తావు. నమ్ము, ఖచ్చితంగా నీ జీవితంలో మేలును అనుభవిస్తావు. నీ జీవితము సంతోషంగా, సమాధానకరంగా ఉండాలంటే దేవుడు దయచేస్తాడు. దేవుడు బైబిల్ గ్రంథం ముందు మనం గమనించినట్లయితే, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు అనేక మంది భక్తుల జీవితంలో నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని, ఐక్యతను దేవుడు కలగజేసాడు. ఇది నిజంగా ముమ్మాటికి సత్యం. నెమ్మది లేనటువంటి యోసేపు ఎంతగానో కుటుంబానికి దూరం అయిపోయి, తన అన్నలే తనను అమ్మివేసిన పరిస్థితిలో, తన తల్లిదండ్రి తన దగ్గర లేని పరిస్థితిలో ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఒకానొక రోజు ఆయనకు ఆ కుటుంబాన్ని దయచేసి, తనతో కుటుంబాన్ని కలిపి నెమ్మదిని తనకు దయచేశాడు. క్షేమాన్ని దేవుడు కలుగజేశాడు. ఇంకా అన్నలు అమ్మేశారు, వీడు గుంటలో పడేశారు ఫస్ట్, తర్వాత అమ్మివేశారు. కానీ దేవుడైతే యోసేపుకు క్షేమాన్ని ఇచ్చాడు. చూడండి, క్షేమం మన క్షేమాన్ని ఎవరు కోరుకుంటారు? మన యొక్క క్షేమాన్ని కోరుకునేది దేవుడే అండి. నీ వారు నీకు క్షేమాన్ని కోరుకున్నట్టే ఉండొచ్చు, కానీ యోసేపు జీవితం ఏం కలిగింది? యోసేపుకు హాని చేశారండి, క్షేమం కలగజేయలేదు. యోసేపు ఏమో మంచిగా తన అన్నల కొరకు ఆహారం తీసుకొచ్చాడు. బాగా జాగ్రత్తగా ఆలోచించండి. యోసేపు ఏమో తన తండ్రి పంపించిన విధానంగా అన్నలకు ఆహారం తీసుకొచ్చాడు. కానీ ఆ ఆహారాన్ని తీసుకున్నటువంటి అన్నలు యోసేపుని ఏం చేశారు? గుంటలో పడివేశారు, బావిలో పడివేశారు. ఆ తర్వాత ఈ బావిలో ఉంటే మనకి ఏమవుతుందని చెప్పేసి ఆ బావిలోకి పైకి తీసి వాడిని ఐగుప్తు దేశానికి ఆ రసుల నుండి ఇష్మాయేలులకు డబ్బులకు అమ్మివేస్తారు. ఎంత ఘోరమైనటువంటి విషయం అండి. డబ్బులు తీసుకొని సొంత తమ్ముడిని అమ్మివేసినప్పుడు చూడు, వారు క్షేమం కోరారా? తమ్ముడు క్షేమాన్ని కోరారు? వారు కోరలేదు. ఈ యోసేపు మాత్రము తన తండ్రి ఏం చెప్పాడు? ఆహారం తీసుకొని వెళ్ళు, అన్నలు క్షేమంగా ఉన్నారో లేరో వెళ్ళి చూసి రా అని చెప్పని చెప్తే, తండ్రి మాటకు లోబడిన యోసేపు వచ్చాడు. కానీ ఈరోజు నీ జీవితంలో నీ క్షేమం లేదని బాధపడుతున్నావేమో. నా క్షేమాన్ని ఎవరు ఆలోచన చేయట్లేదు, ఎలా ఉన్నావు, ఎలా తింటున్నావు, ఎలా బ్రతుకుతున్నావు అని కూడా ఎవరు నన్ను అడగట్లేదని నువ్వు బాధపడుతుండొచ్చు. నిజమే కావచ్చు. నేను అడిగేవారు ఎవరు అడుగుతారు? బాగున్నావా అని చెప్పేసి ఒకవేళ పై మాట అడిగేవారు ఉంటారు కావచ్చు, కానీ ఎల్లప్పుడూ నీకు నెమ్మదిని, క్షేమాన్ని కోరుకుని ఎవరు ఉండరు. దేవుడే, యేసుక్రీస్తు దేవుడు మాత్రమే నీ క్షేమాన్ని, నెమ్మదిని కోరుకుంటూ ఉన్నాడు. కనుక ఈరోజు ఇంత గొప్ప ధైర్యపరిచే మాట దేవుడు తెలియపరుస్తుండగా, ఎందుకు దిగులు చేత కృషించిపోతావు, నీరసించబడతా ఉంటావు? దేవుని చూడు, దేవుడు తప్పకుండా గొప్ప కార్యం జరిగింపజేస్తాడు. ఆయనే నీకు క్షేమాన్ని, నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానం కలగేయను గాక. ఆమెన్. ఈ గొప్ప మాటలు నమ్మినట్లయితే నాతో పాటు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాగణుడ, పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్న సహాయం దయచేయండి. మా జీవితంలో ప్రభా తండ్రి
అయ్యా క్షేమాన్ని నెమ్మదిని దయచేసి వేడుకుంటాం. నిజంగా ఈ గొప్ప మాట మీరు మాకు తెలియపరిచారయ్యా. నిజంగా స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా దావీదు జీవితంలో అయ్యా తను క్షేమం లేనప్పుడు క్షేమాన్ని నెమ్మదినిచ్చావు. యోసేపు జీవితంలో క్షేమం లేనప్పుడు క్షేమాన్ని నెమ్మదినిచ్చావు ప్రభా. ఈరోజు మా అందరి జీవితంలో కూడా క్షేమాన్ని నెమ్మది దయచేసి వేడుకుంటున్నాం ప్రభా. కష్టంలో, నష్టంలో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు, ఒంటరితనంతో, అవమానంతో ఉన్న పోరాటాల మధ్యలో ఉన్నాం ప్రభా. జ్ఞాపకం చేసుకోండి. నెమ్మది లేకుండా జ్ఞాపకం చేసుకోండి. నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని, క్షేమాన్ని దయచేసి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు నామములో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్.